నమస్తే. నేను డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు నేను ఒక బేసిక్ టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ? సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి తెలియాలంటే మనకి కొన్ని బేసిక్స్ అనేవి తెలియాలి. అదేంటంటే ఒవేరియన్ రిసర్వ్ ఆడవాళ్ళలో మనకొచ్చేసరికి ఎగ్ రిజర్వ్ అలాగే మగవాళ్ళలో సిమెన్ అనాలిసిస్ అంటే వాళ్ళ యొక్క స్పెర్మ్ కౌంట్. సో, ఆడవాళ్ళ దగ్గరకొచ్చేసరికి బెస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే అది మాత్రం బెటర్ బిట్వీన్ ఏజ్ 20 అండ్ 30, 34. సో ఈ టైంలో ఏంటంటే ఆడవారికి యూజువల్‌గా ఎగ్ క్వాలిటీ అని బావుంటుంది. అలాగే ఎగ్ కౌంట్ కూడా సఫిషియెంట్‌గా ఉంటుంది. సో ఎందుకు ఇలాగా అని అనంటే సో ఆడవారికి ఏంటంటే పుట్టుకతోనే కొన్ని ఎగ్స్ మాత్రమే వాళ్ళకి స్టోర్ అయ్యి ఓవరీస్‌లో ఉంటాయి. సో వీటి యొక్క ఫంక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి వన్స్ ప్యూబర్టీ అనేది స్టార్ట్ అవ్వటంతో సో అప్పటి వరకు దీస్ eggs are known as or these ovum are known as స్లీపింగ్ బ్యూటీస్ అని అంటారు. సో వాటికి వన్స్ స్టిమ్యులస్ వచ్చిన తర్వాత సమ్ హార్మోన్ వల్ల ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఈ హార్మోన్ యొక్క స్టిమ్యులస్ వల్ల సో ప్యూబర్టీ అనేది స్టార్ట్ అయ్యి దే స్టార్ట్ ఫంక్షనింగ్ అనమాట. సో ప్యూబర్టీ అంటే మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి సో అప్పటి నుంచి వీటి యొక్క పని అనేది స్టార్ట్ అవుతుంది. సో 14 ఇయర్స్ నుంచి కూడా మనం ఒక 5 ఇయర్స్ అలా చూసుకుంటే అప్పటి వరకు ఏంటంటే కొంచెం హార్మోన్ స్టేబుల్ అవడానికి 4-5 ఇయర్స్ పడుతుంది. సో 18+ తర్వాత కొంచెం ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ గ్రోత్ అనేది స్టాప్ అయ్యాక ఏంటంటే వీళ్ళకి ఎగ్ కౌంట్ తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ అయ్యి సో అలా చూసుకుంటే మనకి 20 నుంచి 34 ఇయర్స్ ఆ మధ్యలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు అని అంటే సో ఎవ్రీ మంత్ మెన్సెస్ లో మనం వినే ఉంటాం. సో మెన్సెస్ అనేవి ఎవ్రీ మంత్ ఆడవారికి వస్తుంది. సో ఈ ఎగ్ వన్స్ సెలెక్ట్ అయ్యి విడుదలైన తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే దే విల్ హ్యావ్ దేర్ మెన్సెస్. సో ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ అనేది బాడీలోంచి విడుదలవుతూ ఉంటుంది. సో ఎగ్ కౌంట్ యాజ్ సచ్ తగ్గుతూ ఉంటుంది. సో ఐడియల్ ఏజ్ 20 to 30 ఇయర్స్. ఈ టైం ఎగ్ కౌంట్ బాగుంటుంది. అట్స్ ద సేమ్ టైం ఎగ్ క్వాలిటీ. సో వన్స్ అ ఉమెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు బిలో 30 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే ఇట్ ఈస్ ద ఐడియల్ టైం. ఎందుకంటే వాళ్ళకి క్రోమోజోమల్ కానీ జెనెటికల్ అబ్నార్మాలిటీస్ బేబీస్ లో వచ్చే ఛాన్సెస్ కంపేర్ టు ఉమెన్ మోర్ దాన్ 30 ఇయర్స్ అనేది కొంచెం తక్కువ. సో అదే మోర్ దాన్ 30 ఇయర్స్ అయితే ప్రెగ్నెన్సీ ఏంటంటే క్వాలిటీ అనేది తగ్గుతుంది కాబట్టి వీళ్ళకి కొంచెం జెనెటికల్లీ అబ్నార్మాలిటీస్ అనేవి ఉండొచ్చు. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనేవి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లైక్ డౌన్స్, పటయూస్, ఎడ్వర్డ్ సిండ్రోమ్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది అనమాట. సో రేషియో పరంగా చూసుకుంటే ఆన్ ఏ హోల్ పాపులేషన్ వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఐడియల్ ఏజ్ 20 to 30. వేరస్ కమింగ్ టు ఉమెన్ స్పర్మ్ కౌంట్ అనేది సో 20 దాటాక దే హ్యావ్ దేర్ స్పర్మ్స్ ప్రొడక్షన్ సో ఎవ్రీ మంత్ అనమాట. ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్యాక్టరీ. సో 20 నుంచి 45-55 వరకు వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది ఎవ్రీ మంత్ జనరేట్ అవుతా ఉంటే కొత్త కొత్త స్పర్మ్స్ పుడతా ఉంటే స్పర్మ్స్ చనిపోతా ఉంటాయి. సో ఎవ్రీ మంత్ దే హ్యావ్ న్యూ ప్రొడక్షన్ అండ్ ఓల్డ్ వన్స్ విల్ డై. కానీ విత్ ఏజ్ కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో మనకి ఏజింగ్ లో ఎవ్రీ బాడీలో ప్రతి పార్ట్ కి ఎలా ఏజింగ్ ఉంటుందో సేమ్ ఎగ్ స్పర్మ్ కూడా అదే ఏజింగ్ అనేది ఉంటుంది. సో డెఫినెట్ గా క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో దీన్ని ఏంటంటే ఉమెన్ కి వచ్చేసరికి ఎగ్స్ అనేవి మనం బయట నుంచి ఏమి సృష్టించలేము. కాబట్టి ఐడియల్ ఏజ్ ఏదర్ న్యాచురల్ గా ట్రై చేయాల్సి వచ్చిన టాబ్లెట్స్ తో ట్రై చేయాల్సి వచ్చిన సో ఐవీఎఫ్ అయినా కూడా మనకి ఉన్న వాళ్ళలో ఉన్న ఎగ్స్ తోనే మనం ముందుకెళ్తాం. సో మనం త్రూ ఐవీఎఫ్ ఏంటంటే ఎగ్ క్వాలిటీని కొంతవరకు మెయింటైన్ చేయడానికి మనం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్ కొంచెం మనం ఇచ్చే మెడికేషన్స్ తో కూడా క్వాలిటీ అనేది గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేవి మనకి వస్తాయి. అలాగే స్పర్మ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయడానికి మనం ఇచ్చే టాబ్లెట్స్ అలాగే సప్లిమెంట్స్ అనేవి కూడా యూజ్ అవుతాయి. సో అట్ ద సేమ్ టైం both couple should make sure that they should also have a lifestyle modifications, healthy food, diet, stress free, or they can go with yoga, meditation. So ఇలా ఏంటంటే సక్సెస్ అనేది బాగుంటుంది. ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు సో అలాంగ్ విత్ టేకింగ్ డాక్టర్స్ కన్సల్టేషన్ అండ్ ఆల్సో దే షుడ్ హ్యావ్ దీస్ ఆల్ కైండ్ ఆఫ్ లైక్ యోగా, హెల్త్ బెనిఫిట్స్, తర్వాత టైం మెయింటైన్ చేసుకోవటం, స్లీప్ అవర్స్ డెఫినెట్ గా
ఫాలో అవటం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.